అందరికీ నమస్కారం అండి. వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా మా ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్స్ తరఫున కళాభివందనాలు. ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఇంకా టైటిల్ ఇంకా పెట్టలేదు. ప్రొడక్షన్ నెంబర్ 1, దీనికి నిర్మాతగా శ్రీ సూర శ్రీనివాసరావు గారు, డైరెక్టర్గా వెంకట సురేష్ గారు, అలాగే మా డిఓపి గారు హేమంత్ గారు. ఆయన ఇంకా రాలేదనుకుంటా, షూటింగ్ జరుగుతుంది, ఆ ప్యాకప్ చేసుకొని వస్తారు, జాయిన్ అవుతారు. వచ్చారా? రైట్, ఓకే. సో ఇంకా ఫైట్, డ్యాన్సు ఇంతవరకు రాలేదు. ఆ టెక్నీషియన్స్ అందరూ కూడా మంచి టెక్నీషియన్స్. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే ఈ సినిమాకి హీరో మనందరి హీరో, మీ అందరి హీరో, మా అందరి హీరో సకల శంకర్ గారు. ఇంతకుముందు చాలా సినిమాలు తనకు హీరోగా చేసి, కమెడియన్గా వచ్చి హీరోగా చేసి ప్రూవ్ చేసుకొని, హీరోగా కూడా ప్రూవ్ చేసుకొని చాలా సినిమాలు హిట్ ఇచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అయితే కొంతకాలం తర్వాత మళ్ళీ కమెడియన్గా కొనసాగిస్తూనే మళ్ళీ చిన్న గ్యాప్ తోటి మళ్ళీ ఈ సినిమాతోటి, ఒక మంచి సినిమాతోటి మళ్ళీ తన హీరోగా నిలబడబోతున్నారు. మళ్ళీ గ్రాండ్గా ఈ సినిమా ఖర్చు పెట్టి బాగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇంకా టైటిల్ ఇంకా పెట్టలేదు. విత్ వెరీ గుడ్ క్యాస్టింగ్. అంటే ఈ సినిమాలో హీరోగా సకల శంకర్ గారు, అలాగే మన కమెడియన్స్ మొత్తం దాదాపు అందరు కమెడియన్స్ ఈ సినిమాలో పాలు పంచుకోబోతున్నారు. మన ధనరాజ్ గారు, భద్రం, పృథ్వీ, నేను, అలాగే ఎవరన్నా మర్చిపోతే ఇంకెవరున్నారు ఆర్టిస్టులు అని చెప్పాను. ఇక వాళ్ళు మేల్ ఆర్టిస్టు. ఇక ఫీమేల్ ఆర్టిస్టు మనందరికీ పరిచయమైన జోర్డాన్ పీన్. ఫాదర్ కూడా ఏం తెలుసుగా మీ అందరికీ, జోర్డాన్ పీన్. ఇక దాని గురించి చెప్పక్కర్లేదు. తన గురించి ఒక తుఫానే స్క్రీన్ మీదకి వచ్చిందంటే, అలాంటి ఒక సుజాత గారి ఫస్ట్ టైము హీరోయిన్గా ఇంట్రడక్షను, డెబ్యూ చాలా 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 బాగా చేస్తుంది. నేను కూడా చూశాను, మేము కూడా కలిసి చేసాము కొన్ని సీన్స్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్. ఇక సనా గారి గురించి చెప్పక్కర్లేదు. ఇదిగో ఒక బ్రహ్మాండమైన వర్చస్సుతోటి ఎన్నో సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయిన సనా గారు వైవిధ్యమైన పాత్రలు మొత్తం పోషించింది ఆవిడ. ఒక కామెడీ కానివ్వండి, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తను చేయని క్యారెక్టర్ అంటూ లేదు. అలాగే మా ఇద్దరు కాంబినేషన్ మళ్ళీ ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ అందరికి గుర్తే ఉండి ఉంటుంది. ఆ సినిమా, అలాగే భీమవరం బుల్లోడు, ఇంకా కొన్ని సినిమాలు చేసాము. ఇప్పుడు కూడా ఈ సినిమాలో హస్బెండ్ అండ్ వైఫ్గా ఈ సినిమా చేస్తున్నాం. చాలా మంచి క్యారెక్టర్స్, జోవియల్ క్యారెక్టర్స్, కామెడీ క్యారెక్టర్స్. ఇందులో ఎక్కడ బోర్ కొట్టించే సన్నివేశాలు ఉండవు. ఎవరికి ఏంట్రా బాబు ఈ సినిమా అన్న టైంలో కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయే సీన్లు అసలు లేవు. హ్యాపీగా అందరూ కూడాను సరదాగా నవ్వుకుంటూ, అల్టిమేట్గా చెప్పొచ్చింది ఏంటంటే ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్, చాలా మంచి ట్విస్టులతోటి, ఫ్యామిలీ డ్రామా. ఆఫ్కోర్స్ ఫ్యామిలీ డ్రామా. మీరు అనుకున్న అన్ని కోణాలు దీనిలో ఉంటాయి. అంటే అభిమానులకు కావాల్సిన సినిమా అభిమానులకి కావాల్సిన అన్ని కోణాలు కామెడీ హైలైట్గా చేసుకుంటూ, మంచి సస్పెన్స్ తోటి ఫ్యామిలీ డ్రామా చాలా చక్కగా ఉంటాయి. అన్ని క్యారెక్టర్స్ కూడాను అవసరమైన క్యారెక్టర్సే, ఏది అనవసరమైన క్యారెక్టర్ లేదు. విత్ వెరీ వెరీ గుడ్ టెక్నీషియన్స్ తోటి, మంచి కమర్షియల్ వాల్యూస్ తోటి, ఎక్కడ ఖర్చుకి ఇదిగో ఇంత పెట్టేస్తున్నామే, ఇతని మీద ఇంత పెట్టొచ్చా అనేది లేకుండా సూర శ్రీనివాసరావు గారు బాగా ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యారు. ఈయన యాక్చువల్గా మీ అందరికీ తెలుసు వ్యాపారవేత్త, కానీ సినిమా మీద ఉన్న మక్కువతోటి, సినిమా మీద ఉన్న క్రేజ్ తోటి, ఒక ప్యాషన్ తోటి ఆయన ఈరోజు సినిమా చేయబోతున్నారు నిర్మాతగా. సో ఇప్పుడు చెప్పాను కదా, మొత్తం టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ అందరూ కూడాను ఒక మంచి లెవెల్లో ఉన్నవాళ్ళే. సో యూ కెన్ ఎంజాయ్ ద ఫిలిం. పిక్చర్ ఈజ్ కమింగ్ అవుట్ వెరీ 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 వెల్. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ వెంకట సురేష్ గారు. ఆయన చూడడానికి అలా కామ్గా ఉన్నారు, కానీ కడగ పెట్టుకొని సెట్ మీద ఆయన చూడాలి వీరంగం.
బ్రహ్మాండం, చాలా క్లారిటీ ఉన్న డైరెక్టరు. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎందుకు ఎలా అని అడిగితే ఈయన ఆల్రెడీ తమిళ్లో ఎస్జే సూర్య గారి దగ్గర వర్క్ చేసి వచ్చారు. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఈయన. 100% ఈ సినిమాకి ఆయన టేకింగ్ తోటి ఒక సినిమా డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని మా అందరి నమ్మకం. సో ఇక్కడ శ్రీకాకుళం వచ్చిన తర్వాత ఈ ఊర్లో షూటింగ్ చేస్తే మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ జనాలు ఎవరు కూడాను ఎక్కువగా బిహేవ్ చేయకుండా సినిమాని ఆస్వాదిస్తూ, మా షూటింగ్ని ఆస్వాదిస్తూ, మేము రోడ్ల మీద షూటింగ్ చేస్తున్నా సరే మా అందరికి కోఆపరేట్ చేస్తూ, అందరికీ మాతో ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేస్తూ, మీ అందరూ కూడాను చాలా 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 మంచి హృదయం ఉన్నవాళ్ళు. మేము ఇక్కడ షూటింగ్ చేస్తున్న శ్రీకాకుళంలో అందరం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అలాగే మా హీరో గారి కానివ్వండి, డైరెక్టర్ గారి కానివ్వండి, ప్రొడ్యూసర్ గారిది అన్ని వీళ్ళందరికీ కూడాను దగ్గర ఊళ్ళే. సో అల్టిమేట్గా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి ఈ మధ్య. అలాగే ఇక్కడికి వచ్చిన అతిథులు, కో ప్రొడ్యూసర్సు డాక్టర్ సత్యవతి గారు, అలాగే డాక్టర్ సింధూర గారు, డాక్టర్ పిజే నాయుడు గారు, వీళ్ళందరూ కూడాను కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు సినిమాకి. మెయిన్ ప్రొడ్యూసర్ గారు మనం అనుకున్న సూర శ్రీనివాసరావు గారు, అలాగే మన అతిథులుగా వచ్చిన బలగం ప్రకాష్ గారు, వాళ్ళందరూ కూడా ఇంతకుముందు సినిమా తీశారు, ఆయన కూడాను బలగ ప్రకాష్ గారు. సో ఇంతమంది అతిథుల మధ్య ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరగడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది ఓన్లీ సినిమా స్టార్టింగ్లో చేస్తున్న ప్రెస్ మీట్ ఇది. ఈ సినిమాతో మా హీరోయిన్గా డెబ్యూ సుజాత గారికి కానివ్వండి, అలాగే మా తమ్ముడు కామెడీ స్టార్ మా శకలక శంకర్ గారు ఈ సినిమాతో మంచి స్టారు మంచి హిట్ అయ్యి పెద్ద స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా శ్రీనివాసరావు గారికి అలాగే కో ప్రొడ్యూసర్స్ కూడా మంచి డబ్బులు రావాలి, మళ్ళీ సినిమాలు తీయాలని కోరుకుంటూ, మా డైరెక్టర్ గారికి, డిఓపి గారికి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా అందరి తరఫున, ఆర్టిస్టుల తరఫున, టెక్నీషియన్స్ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. నమస్తే. అందరికీ నమస్కారం అండి. ఇంట్రడక్షన్ అంతా ఇచ్చేసారు రఘుబాబు గారు. సో అన్ని డీటెయిల్స్ మీకు వచ్చేసి ఉంటాయి. సో చాలా ప్యాషనేటెడ్ ఒక టీంతో వర్క్ చేస్తున్నాను. అండ్ అంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద స్టోరీ అంటే బలం, ఈ మూవీ చేయడానికి బలం సబ్జెక్ట్ అని చెప్పారు శంకర్ నేను మాట్లాడినప్పుడు, ఆ స్టోరీ విన్నప్పుడు. సో స్టోరీ ఈజ్ ద మెయిన్ సోర్స్, ఎనర్జీ కానీ హీరో కానీ ఏం చెప్తారో స్టోరీ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ మూవీ ఫస్ట్ ఇది అన్నమాట. దానికి మేము అందరం కలిసి వీఆర్ గివింగ్ అ బూస్టప్ లాంటిది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.